హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వసంత. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ శ్రావణ మాసంలో ఒక వెరైటీ ట్రెడిషనల్ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పట్లాగే రెగ్యులర్ పులిహోర కాకుండా గోంగూర పులిహోర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సో లెట్స్ గో. ముందుగా గోంగూర పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర, మెంతులు, ధనియాలు, జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాము, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, ఆయిల్, పల్లీలు, సాల్ట్, పసుపు. తయారీ విధానం: ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాం. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న గోంగూరని, దీన్ని పుంటి కూర కూడా అంటారు, ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆకుని మనం కడాయిలో వేసుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఆకు మొత్తం దగ్గర పడి బాగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. లిడ్తో కవర్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మనం మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా స్మూత్ పేస్ట్లా అయ్యేంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఇంకొక కడాయి పెట్టుకుందాం. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకొని అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది నార్మల్ పులిహోరకి మనం పోపు ఎట్లా పెట్టుకుంటామో సేమ్ అదే ప్రొసీజర్. తర్వాత మనం ఇందులో కరివేపాకు వేసుకొని అలాగే పల్లీలు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పల్లీలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ధనియాలు ఈ 3 కలిపి పొడి చేసి పెట్టుకున్నాము ఆల్రెడీ, అది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పొడిని ఏదైనా పులిహోరలో కూడా వాడచ్చు. నార్మల్గా చింతపండు పులిహోరలో కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గోంగూర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని మనం ఇందులో వేసేసుకోవాలి. ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఆ పులుసు మొత్తం ఇలా దగ్గర పడి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి.
ఇలా మొత్తం దగ్గర పడేంత వరకు మనం దాన్ని కుక్ చేయాలి. ఇది నాకు ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్ పట్టింది కుక్ అవ్వడానికి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పులుసుని మనం వేడి అన్నంలో వేసుకొని నార్మల్ పులిహోరాస్ ఎలా కలుపుకుంటారు అలాగే కలుపుకొని వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చింతపండు, నిమ్మకాయ పులిహోర కాకుండా ఇలా ఈ ఆకుకూరతో గోంగూర లేదా దీన్ని పుంటికూర కూడా అంటారు, ఇలా ఆకుకూరతో పులిహోర చేసుకొని పిల్లలకు కానీ ప్రసాదాలకు కానీ వాడుకోవచ్చు. పిల్లలు కూడా ఈ వెరైటీ రుచిని చాలా ఇష్టపడి తింటారు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు ఇలా ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.